చేతి వృత్తిలో అర్హులైన అందరికీ పీఎం విశ్వకర్మ స్కీమ్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఖాజన వెంకట శేషయ్య ఆచారి, అధ్యక్షులు, విశ్వబ్రాహ్మణ సంఘం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. సోమవారం నాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల వేదికలో కలెక్టర్ని కలిసిన విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచారి. పీఎం విశ్వకర్మ యోజన స్కీముకి కార్పెంటర్లు, స్వర్ణకారులు, టైలరింగ్ మొదలగు చేతి వృత్తుల వారు జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో అప్లై చేసుకుని ఉన్నారని, అర్హులైన అందరికీ స్కీమ్ బెనిఫిట్స్ను వెంటనే రిలీజ్ చేయాలని కలెక్టర్ని కోరి వినతిపత్రం అందించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ యోజనకి సంబంధించిన అప్లికేషన్లు ఆగి ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, అందుకు వారు సానుకూలంగా స్పందించి అలా నిలిచి ఉన్న అప్లికేషన్లను సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేసి త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారని తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో సంవత్సరము నుంచి సుమారు 40,000 మంది అప్లై చేసుకుని ఉన్నారని, ఇప్పటిదాకా కనీసం 1% కూడా అమలు కాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ఈ పీఎం విశ్వకర్మ యోజన పథకం చేతివృత్తిదారులకు మంచి ఆశాజనకమ్మని, దీని ద్వారా ప్రభుత్వము ఉచిత శిక్షణ ఇచ్చి ఉచితంగా పనిముట్లు పంపిణీ చేస్తుందని మరియు వ్యాపార అభివృద్ధికి తక్కువ వడ్డీతో బ్యాంకుల నుండి రుణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. ఇలాంటి స్కీము మనుగడలోకి తీసుకువచ్చి ఏడాది అవుతున్నా అధికారులు దానిని అధిక శాతంలో పూర్తి చేయలేకపోతున్నారని తన బాధను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి వెంటనే పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్ యొక్క బెనిఫిట్స్ను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కోశాధికారి ఏలూరు బాబు ఆచారి, ఉపాధ్యక్షులు శ్రీమంతుల రఘునాథాచారి, కాకులూరు సురేష్ ఆచారి, బంగాల మధు ఆచారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకటశేషాచారి మాట్లాడుతున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో మేము మా కులవృత్తులైనటువంటి వడ్రంగి, స్వర్ణకార, టైలరింగ్ అయితేనేమి, కులిం పని అయితేనేమి, వెల్డింగ్ పని, ఈ వృత్తుల మీద సెంట్రల్ గవర్నమెంట్ పీఎం విశ్వకర్మ యోజన అనే స్కీము ఒక సంవత్సరం కిందట మన మోడీ గారు రిలీజ్ చేశారు. ఆ స్కీమ్ కింద నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక వేల మంది దగ్గర అప్లై చేసుకున్నారు మా వృత్తిదారులందరూ కూడా. ఆ వృత్తిదారులు అప్లై చేసుకున్న వారికి పనిముట్లు అయితేనేమి, బ్యాంక్ లోన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనీసం సంవత్సరం రోజులైనా కూడా ఈ రోజుకి ఫస్ట్ స్టేజ్ కానీ, సెకండ్ స్టేజ్ కానీ, థర్డ్ స్టేజ్ కానీ, వెరిఫికేషన్లు కానీ, కనీసం ట్రైనింగ్ కానీ, లోన్లు కానీ ఇలాంటివి రాకుండా కూడా మన జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా మూలన పక్కన మారేసింది. అదే చుట్టుపక్కల జిల్లాల్లో, తిరుపతి జిల్లాలో అయితే 75% వెరిఫికేషన్ అయ్యి ట్రైనింగ్ అయ్యి లోన్స్ కూడా వచ్చున్నాయి. మన జిల్లా అధికార యంత్రం అంతా పక్కన పారేసి ఈరోజు కలెక్టరేట్లో కూడా అడిగినా కూడా సరైన సమాధానం కూడా లేదు. డిఏజీ సార్ అంటారు, మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ సార్ అంటారు, అలాగే మెప్మా అంటారు. ఎవరు కూడా కమిషన్ దగ్గర నుంచి కూడా ఎవరు సమాధానం లేకుండా ఒక సంవత్సరం నుంచి, ఎందుకంటే నేను నా బాధ ఎందుకు తెలియజేస్తున్నానంటే, నేను జిల్లా యావత్ మొత్తం అన్ని గ్రామాల్లో కూడా తిరిగి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేసి ఈ రోజుకి 41,000 మంది మన నెల్లూరు జిల్లాలో పీఎం విశ్వకర్మ యోజనకు అప్లై చేసుకుని ఉన్నారు. వారికి కనీసం 1% కూడా ఎలాంటిది లబ్ధి చేరకుండా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టిన దానికి నన్ను అడుగుతా ఉన్నారు కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి వచ్చినా కూడా ఎలాంటి సమాధానం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రూ BSK అసోసియేట్స్. థ్యాంక్ యూ. వీక్షకులకు ధన్యవాదాలు.